దండగా. ఎస్, చాలా చాలా బాగుంది. అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు అలా. మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఆడియన్స్ కి? సింప్లీ బ్లాక్ బస్టర్ భయ్యా, అంతే. మూవీ ఎలా ఉంది బ్రో? బ్రో మంచిగానే ఉంది. సెకండ్ హాఫ్ సుకుమార్ మార్క్ కనిపించలేదు బ్రో. సెకండ్ హాఫ్ డల్ ఉందా? సినిమా హైలైట్ ఉంది, ఎలివేషన్ సూపర్ ఉన్నాయి. కాకపోతే సుకుమార్ మార్క్ అనేది సినిమాలో కనిపించలేదు. క్లైమాక్స్ ఎలా ఉంది? బీజిఎంస్ క్లైమాక్స్ ఓకే, బీజిఎం ఓకే, దేవిశ్రీ ప్రసాద్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ పుష్ప 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 తగ్గేదేలే. సూపర్ ఉంది ఈ సినిమా. సినిమా బాగుంది, తగ్గేదే లేదు. పక్కా అల్లు అర్జున్ సూపర్ హిట్. కంపల్సరీ వీక్షించాలి. లేడీస్ గురించి కూడా మంచిగా ఉన్నది, కంపల్సరీ వీక్షించాలి. జాతర జాతర సీన్ అయితే ఊరా మాస్. లాగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ అంతా లాగ్ ఉంది. ఓకే, అంటే ఏం చూడాలంటారు మూవీలో? ఎంత ఏం బాగుందంటారు? ఏ సీన్ బాగుంది? అంటే జాతర సీన్స్ రెండు బాగున్నాయి. అంటే పుష్పరాజ్ శారీ కట్టుకున్న సీన్స్ అన్ని బాగున్నాయి. బట్ కొంచెం ఫస్ట్ హాఫ్ అయితే లాగ్ ఉంది. ఇచ్చిన హైప్ అంతా లేదు, ఎక్స్పెక్ట్ చేసి అంతగా రాకండి. ఈ గెటప్ నేను బేసికల్లీ మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ అండి. తర్వాత అప్పుడు బయట ఇప్పుడు మెగాస్టార్ గారి చిరంజీవి గారి ఫ్యాన్స్కి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇట్లా వీళ్ళకి ఆటలేదు, సినిమా పట్టలేదు అది అని అంటున్నారు కదా. అదేం లేదు అని చెప్పడం కోసమే ఈ విధంగా అన్నమాట. సినిమా చూశాను, అద్భుతం. అసలు ఎక్కడ తగ్గనికుండా తీసాడు సుకుమార్కి పేరు పెట్టలేం కదండి. ఇక ఆయన ఇంటర్నేషనల్ యాక్టర్ అండి. ఇప్పుడు ఆయన యాక్టింగ్ మనం ఏం చెప్తాము, మామూలుగా లేదు. ఎంట్రీ అసలు నవ్వుతో నా భవిష్యత్తు. రాజమౌళి గారు చెప్పారు కదండి, ఎంట్రీ సీన్ అసలు మామూలుగా లేదని చెప్పేసి అని. నవ్వుతో నా భవిష్యత్తు. అబ్బో, ఆ అమ్మి మామూలు అమ్మి కాదండి అసలు. మామూలుగా ఆ యాక్టింగ్ ఏంది, ఆ కథ ఏంది, ఆ పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ డ్యాన్స్ ఏంటి. ఆ అమ్మాయిని డ్యాన్స్లో ఇప్పుడున్న హీరోయిన్స్లో ఎవరు కొట్టలేరండి. ఇది జాతర ఫైట్ సీనే కదా మీరు అనేది. అది హైలైట్ అండి. అది అసలు సినిమాలో అది హైలైట్. అసలు మామూలుగా తీయలేదు. అంటే మీరు ఒక సీను, ఒక కథ, ఒక ఫ్రేము అని కాదండి. ఇందుట్లో ఏది బాగలేదని మనం చెప్పలేము. ఇది బాగలేదు తీసేయాలి అని మనం చెప్పలేము. ప్రతిదానికి అసలు పేరు పెట్టని విధంగా సుకుమార్ తీశాడు. అల్లు అర్జున్ దానికి మించి అల్టిమేట్ గా యాక్ట్ చేశాడు. మీకు మొత్తం సినిమాలో ఒక సీన్ ఏదైనా చాలా బాగుంది, ఈ సీన్ కోసమే మళ్ళీ మళ్ళీ అన్న రావచ్చు సినిమా? అది ఇప్పుడు హీరోయిన్ గెడ్డం తోటి కాళ్ళని ఇట్లా పెట్టి ఇలా అంట చూసారా, అది అల్టిమేట్. అసలు నువ్వు ఎంత పెద్ద తోపు అయినా సరే భార్య చెప్పు చేతల్లో ఉండాలి అన్నట్టుగా. అంటే అదేనండి చెప్తుంది ఏంటంటే, భార్య అంటే మన హిందూ సాంప్రదాయంలో భార్యకి ఎంత వాల్యూ ఉంది, ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, భార్యని ఎలా చూసుకోవాలి అనే దాని గురించి అసలు అల్టిమేట్ అండి. ఎక్కడ తక్కువ చేసి చూపించలేదు. అల్టిమేట్ సినిమా. ఆయన యాక్టింగ్ మనం ఏం చెప్తామండి, అసలు పేరు పెట్టలేము ఆయన యాక్టింగ్కి. ఆయన ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్. ఆయనకి యాక్టింగ్ అసలు పేరే పెట్టలేము. ఫస్ట్ లోనే చూపించాడు కదండి, కదా నదిలో పడే సీన్. అది అసలు సినిమా హైలైట్. అది ఇక ఏం ఇది బాగాలేదు ఇది తీసేయాలి అంటానికి లేదు. అల్టిమేట్ సినిమా అది. పుష్ప 3 కోసం వెయిటింగ్ అని చెప్తాను. ఫ్లవర్ కాదు, ఫైర్. వైల్డ్ ఫైర్.